ఒక్కొక్కసారి నేను రాకపోతే అబ్సెంట్ అయితే అడుగుతారు షూటింగ్కి వెళ్ళావా అని. మరి హోంవర్క్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తాను? నాకు అలవాట్లేదు హోంవర్క్. నాకు చాక్లెట్స్ కన్నా ఇష్టం సేమియా పాయసం. పిల్ల అల్లాడిపోయే నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్ల. అందులో నీకు నచ్చిన డైలాగ్స్ అంటే ఏంటి? అంత చిన్నప్పుడు గుర్తులేదు. ఎక్కడున్నావు తాత, తాత, తాత. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ యామ్ని. ఈరోజు మన స్టూడియోకి చాలా పెద్ద గెస్ట్ వచ్చారనమాట. ఆ గెస్ట్ ఎవరంటే నేను పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. సో స్టార్ట్ చేద్దాం వీడియో. ఖుషి, హలో. హలో, బాగున్నావా? బాగున్నా, మీరు ముందుగా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఏంటంటే నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. నాకు చెప్పవా? హ్యాపీ చిల్డ్రన్స్ డే. సేఫ్టీ. ఖుషి, ఖుషి ఏ క్లాస్? 5th క్లాస్. 5th క్లాసా? ఖుషి, ఇప్పుడు నువ్వు చాలా మూవీస్ అనేవి ప్రెజెంట్ చేస్తున్నావు కదా, అందులో నీకు ఇష్టమైన మూవీ అంటే ఏంటి? సింబా. సింబానా? అయితే నీకు నార్మల్గా మూవీస్లో ఎవరు ఛాన్స్ ఇచ్చారు? అంటే అక్కడ ఉన్న డైరెక్టర్ చాలా వాళ్ళు ఇస్తారు. చేస్తారా? అంటే ఇప్పుడు మూవీస్తో పాటు ఇంకా సీరియల్స్ కానీ యాడ్స్ కానీ చేస్తూ ఉన్నావు కదా. సీరియల్స్ సీరియల్స్ చేయట్లేదా? ఓకే, అంటే యాడ్స్ చేస్తున్నావు కదా. హా. అంటే ఇప్పుడు నీకు మూవీ షూట్స్ అంటే బాగుంటాయా, లేకపోతే యాడ్స్ షూట్స్ అంటే నీకు నచ్చుతాయా? మూవీస్. మూవీసేనా? అయితే ఇప్పుడు ఇంకా చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి ఖుషి, ఇప్పుడు మా గెస్ట్ నువ్వు. అయితే స్కూల్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటావు? అందరూ మ్యామ్స్ మా బదులు వాళ్ళే ప్లెజ్ చెప్తారు అవునా? స్టేజ్ మీద. ఆ. వాళ్ళే డాన్సెస్ చేస్తారు. హ్మ్. మొత్తం స్కూల్ అయిపోయాక చాక్లెట్ ఇచ్చి ఇంకా హాఫ్ డే వచ్చేస్తాం. నువ్వు డాన్స్ చేస్తావా? మేము చేయొద్దు ఆ రోజు, చేయొద్దా? ఓన్లీ మ్యామ్స్. అంటే చిల్డ్రన్స్ స్పెషల్ కదా, మరి మీరు డాన్స్ చేయకపోతే ఎట్లా? మ్యామ్స్ చేస్తారు. మ్యామ్స్ చేస్తారా? అంటే వాళ్ళకి చిల్డ్రన్స్ డేనా? అంతే. అయితే ఖుషి, బేసిక్ ఇప్పుడు నువ్వు మూవీస్ అవన్నీ చేస్తున్నావు కదా, అయితే ఇప్పుడు జనరల్గా అందరికీ నువ్వు తెలుసు. సో నిన్ను స్కూల్లో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఫ్రెండే, ఫ్రెండేనా? నార్మల్ గా. అలా ఏం లేదా? నార్మల్గా అందరితో పాటు. ఒకసారి నేను రాకపోతే అబ్సెంట్ అయితే అడుగుతారు షూటింగ్కి వెళ్ళావా అని. అవునా? మరి హోంవర్క్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? నాకు అలవాట్లేదు హోంవర్క్. హోంవర్క్ అలవాట్లేదు, మరి ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఒకవేళ స్కూల్కి వెళ్తే స్కూల్లో అక్కడ రాసేసి పెట్టేస్తా అంతే. అంతేనా? మమ్మీ హెల్ప్ చేస్తుందా? చేయదా? హోంవర్క్ విషయంలో చేయదా? నేను ఎందుకు హెల్ప్ చేయాలంటది, చాలా పెద్దగా అయినావు కదా. చాలా పెద్దగా అయినావాలా? ఎంత పెద్దగా అయ్యావని? చాలా పెద్దగా అయిపోయావాలా? అయితే ఖుషి, నీకు ఇష్టమైనది ఏంటి అసలు? సేమియా పాయసం. సేమియా పాయసం. చాక్లెట్స్ ఇష్టం లేదా? ఓకే. ఓకేనా? అంటే పిల్లలకి చాలా వరకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా. నాకు చాక్లెట్స్ కన్నా ఇష్టం సేమియా పాయసం. సేమియా పాయసం ఇష్టం, నాకు కూడా ఇష్టం. సేమ్ టేస్ట్ మన ఇద్దరు. అయితే చా పిల్లలు చాక్లెట్స్ అంటూ ఎందుకు ఇష్టపడతారంటూ ఎక్కువగా, నీ ఒపీనియన్ చెప్పు. స్వీట్ ఉంటాయి అంతే. అంతేనా? అందుకే ఇష్టపడతారు. ఇంకా స్వీట్తో పాటు ఇంకా ఇంకేమి ఇష్టం నీకు తినాల్సింది? ఇట్లా క్రంచ్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మూవీస్ చేసేటప్పుడు నీకు ఎవరైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ ఆ ఖుషి సీన్లో బాగా చేస్తావు నువ్వు అంటూ చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారా? ఇప్పుడు ఏడ్చే సీన్ ఉంటే అక్కడ గ్లిజరిన్ పెట్టుకోకుండా జింబాలో ఒకసారి ఏడ్చాను. దాన్ని చూసి బాగుంది అని చెప్పారు మమ్మీ ఇంకా డాడీ. బాగుందని చెప్పారా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు ఎక్కువగా? చాలా ఉన్నాయి, బట్ అవి ఇంకా రిలీజ్ కాలేదు. చాలా ఉన్నాయి, రిలీజ్ కాలేదు. ఇంకోటి అనసూయ గారితో చేసావు కదా నువ్వు, అంటే చేసినప్పుడు నీకు ఫీల్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ ఉండే. మేము రాక్ పేపర్ సీజర్ ఆడుకున్నాము. గ్యాప్ వస్తుంది కదా అప్పుడు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? మూవీస్ చేసే దాంట్లో మీ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, చైల్డ్ యాక్టర్స్ గా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? హనీషా అక్క. హనీషా అక్కనా? అంటే హెల్ప్ చేస్తుందా నీకు ఏదైనా యాక్టింగ్ విషయంలో కానీ? ఇట్లా ఫ్రెండ్స్ కదా, ఇలా చేయి ఇలా చేయని ఏమైనా అంటారా? అవును.
అంటే ఇప్పుడు నువ్వు అనసూయ గారితో చేసావు. అదే విధంగా F3లో గూడా మూవీలో యాక్ట్ చేసావు కాబట్టి, అయితే వాళ్ళతో చేసినప్పుడు నీకు ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీ ఉండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే షూట్‌లో. హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు గ్లిజరిన్ లేకుండా ఏడ్చావని చెప్పావు ఇందాక. ఏం ఫీల్ అయ్యొచ్చు మరి అంత నేచురల్‌గా రావాలంటే? అంటే నేను ఆ ప్లేస్‌లో ఉన్నట్టు. ఆ ప్లేస్‌లో ఉన్నట్టు ఊహించుకొని ఆ! ఏడ్చేసావా? వచ్చేస్తాయి అట్లా ఆటోమేటిక్‌గా మరి? ఇప్పుడు మూవీస్‌లో నువ్వేదైనా సీన్ చేసినప్పుడు అందరితో చేస్తావు గాబట్టి, ఎవరైనా నీకు ఆ సీన్ చేశావు అంటూ కో యాక్టర్స్ ఎవరైనా చెప్పారా? ఆ! డైరెక్టర్ అంకుల్ చెప్పారు ఒకసారి. అవునా? మమ్మీకి చెప్పారు. అప్పుడు వెబ్ మూవీలో లావణ్య త్రిపాఠికి మ్యామ్ ఉంటది. అక్కడ ఇట్లా మా డ్యాడీని గుద్దేస్తారు. హ్మ్. గుద్దేస్తే పడుకొని చచ్చిపోతారు. హ్మ్. అప్పుడు నేను అది ఏడవాలి. హ్మ్. అది చేసినందుకు క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టారా? ఓకే. ఇప్పుడు నువ్వు ఖాళీ టైమ్‌లో ఏం చేస్తూ ఉంటావు? ఏం చేయ అది సాంగ్స్ చూస్తా, లేదంటే టీవీ చూస్తా, ఫోన్ చూస్తా. హ్మ్. డాన్స్ స్టెప్స్ ఉంటాయి మాది. ఓకే. భరతనాట్యం. అది ప్రాక్టీస్ చేస్తా. అంటే నువ్వు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటావా? ఆ! నీకు టైం ఎప్పుడు కుదిరిద్ది మరి? ఇట్లా మూవీస్ ఇట్లా చేయాల్సొస్తది, స్కూల్‌కెళ్ళాల్సొస్తది. గ్యాప్ ఎక్కడ దొరికిద్ది అసలు నీకు? అది సాయంత్రం ఉంటది. ఈవినింగ్ టైమా? ఇప్పుడు ఇంకా ఏం హ్యాబిట్స్ ఉన్నాయి నీకు? యాక్టింగ్ నేర్చుకోవడం గాని, ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అట్లా? నాకు అది న్యాచురల్. నేచురల్. ఆ సీన్ చెప్పంగానే నువ్వు ఆ! చేసేస్తావా? నీకు ఇష్టమైన డైలాగ్స్ ఏంటసలు? సమంతది. మంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. ఆ! అప్పటికి నానిగారు పుట్టేసారు. మళ్ళీ పెళ్లి పెటాకులు ఎందుకని వాడిని పెంచి పెంచి పెద్ద చేశా. వాడికి పెళ్ళయింది. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు బయటికొచ్చేసారు. హ్మ్. నేనేమో ముసలిదాన్ని అయిపోయా. ఓకే. సాంగ్స్ గూడా వింటూ ఉంటా అంటూ ఉంటావు గదా! బట్ నాకు లిరిక్స్ రావు. నీకొచ్చింది పాడేస్తావా? పిల్ల అల్లాడిపోయే నీ వల్ల ఉడికి జ్వరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మంది రాసేయమురు పూటల్లా వెళ్ళిపోతుంటే నువ్వు వీధుల్లా తుల్లి ఊగింది ఒళ్ళు ఉయ్యాల హే పిల్ల తెల్లాన్ని కొట్టు పిల్ల దాచేసి జేబులల్లా నన్ను మూసుకెళ్ళవే పట్నం చందమామ చిన్న నాటి ప్రేమ. సూపర్. ఖుషి ఇప్పుడు నీకు నెక్స్ట్ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? సమంత తర్వాతనా హ్మ్. సాయి పల్లవి, హీరోస్‌లో సూర్య, ఇక్కడ తెలుగులో ఎవరు? అల్లు అర్జున్. అవునా? ఖుషి ఇప్పుడు నీకు ఈ మూవీస్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు అసలు ఎవరు తెలుసుకున్నారు? డ్యాడీయా? మమ్మీయా? అంటే మమ్మీ వాళ్ళు ఖుషికి ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. మనం చేద్దాము అని అనుకుంటూ ఉంటారు గదా! సో, మమ్మీ చేసారా? ఆ విధంగా డ్యాడీ ఎంత? ఫస్ట్ టిక్ టాక్ అప్పుడు నీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది. టిక్ టాక్ యాక్టింగ్ పరంగా. ఓకే. అప్పుడు నా పెళ్ళంట ఆ సాంగ్ ఉంటుంది కదా, మహానటి సినిమా. హ్మ్. అది చిన్నప్పుడు తెలియదు ఏజ్, హ్మ్. బట్ చేస్తుండే మంచి చేస్తా అని మా డాడీకి చెప్పింది. హ్మ్. చెప్తే తీసుకుపోదాం ఇంకా షూటింగ్స్కి అని అనుకున్నారు. హ్మ్. అట్లా నుంచి ఇంకా షోస్, హ్మ్. గ్యాంగ్ లీడర్ అవన్నీ, వాటి నుంచి మూవీస్కి వచ్చాం. సో, టిక్‌టాక్ నుంచి నెక్స్ట్ మూవీస్‌కి అట్లా జర్నీ. సో, ఇప్పుడు డ్యాడీ ఏం చేస్తుంటారు ఖుషి? డాడీ న్యూస్ వర్క్, న్యూస్ వర్క్. న్యూస్లో వర్క్ చేస్తాడు. ఓకే. మమ్మీ? మమ్మీ హోమ్ మేకర్. హోమ్ మేకర్. అన్న? 8th క్లాస్ చదువుకుంటాడు. మరి అన్నకి ఇంట్రెస్ట్ లేదా మూవీస్ ఇట్లా? అస్సలు లేదు. ఖుషికేమో బాగా ఇష్టం, అన్నకేమో ఇష్టం ఆ, లేదు. రివర్స్ అన్నమాట. అయితే ఇప్పుడు అన్నకి మూవీస్ ఇష్టం అంటూ లేదు. అన్నకేమి ఇంట్రెస్ట్ అసలు? ఫుట్బాల్ అంతే. గేమ్స్ బాగా ఆడుతూ ఉంటారనమాట. నో గేమ్స్, ఓన్లీ ఫుట్బాలే. ఫుట్‌బాల్ అదొక్కటి రోజు బాగా అంతే. ఇష్టం. హ్మ్. ఖుషి ఏమో యాక్టర్, అన్నయ్య ఏమో ఇంకా ఫుట్బాల్. ఫుట్‌బాల్ అట్లా. సో, ఖుషి ఇప్పుడు నువ్వు టిక్‌టాక్స్, రీల్స్ అలా చేసావు. డ్యాడీ చూసారు. నీలో టాలెంట్ ఉందని చెప్పారన్నావు గదా! సో, ఫస్ట్ నువ్వు ఏది అటెంప్ట్ చేసావు? అంటే టీవీ షోసా? లేకపోతే మూవీసా? టీవీ షోస్. టీవీ షోస్. ఏం షో అది? పేరు సరిగా గుర్తులేదు, బట్ ప్రదీప్, ఆంధ్ర ప్రదీప్ ఉంటారు కదా, హ్మ్. హ్మ్. ఆ అన్నతో చేసిన. అవును.
అయితే నీకు అందులో నచ్చిన సీన్ గానీ, నీకు వచ్చిన కాంప్లిమెంట్ గానీ, ఫస్ట్ బెస్ట్ నాకు ఇంకా ఫస్ట్ ఎప్పటికీ గుర్తుంటది అన్నట్టు ఏమైనా ఉందా? ఒకటి వీడియో చేసిన. అందరూ అక్కడ అక్క వాళ్ళు ప్రతిభ అంటారు. ఉమ్, వాళ్ళకి ఆహ్, ఏదో అన్నా. ఉమ్, అంటే అందరు నవ్వి మంచి చెప్పావు అనేసి ప్రదీప్ అన్న అన్నారు ఆ, అప్పుడు. షోస్ అప్పుడు. ఆ ఇంకా మూవీస్ ఫస్ట్ మూవీ ఏంటిది నీది? హలీరో రంగా హరి. హరిలో రంగా హరి. అందులో నీకు నచ్చిన డైలాగ్స్ అంటే ఉన్నాయా? అంత చిన్నప్పుడు గుర్తులేదు, బట్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసావు ఖుషి నువ్వు అసలు యాక్టింగ్ అనేది? 4, 6 అలా. 6. ఎప్పుడో తెలియదు కానీ 5 to 10 మధ్యలో. ఓకే. ఇప్పుడు మనకి వాళ్ళు డైలాగ్స్ ఇస్తారు, ఇలా చెప్పాలి ఇది చెప్పాలి అని. డైలాగ్ అంతా నీకు ఎలా గుర్తుంచుకుంటావు? అంటే దానికి సంబంధించి హోంవర్క్ అనేది ఎలా చేస్తావు నువ్వు? అంతే గుర్తుంచుకోవడమే. గుర్తుంచుకో. కాసేపు ప్రాక్టీస్ చేస్తా. ఉమ్. అంటే మమ్మీ నేర్పిస్తుందా ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఇవ్వాలని? ఎవరు చెప్తారు, మమ్మీయా డాడీయా? మమ్మీ, డాడీ రాదు. డాడీ రాదు, బ్యాక్ నుంచి సపోర్ట్ డాడీ, ఆ, ఆ. అంతేనా? ఖుషి, ఇప్పుడు మామూలుగా మనం టిక్ టాక్స్ రీల్స్ చేస్తే మమ్మీ ఉంటుంది, నువ్వు ఉంటావు, మీరు ఇద్దరు చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి భయం అనేది అనిపించరు. ఇప్పుడు నువ్వు ఒక షోస్ చేసినా, ఒక మూవీస్ చేసినా చాలా మంది ఉంటారు. అప్పుడు నీకేం భయం అనిపించలేదా? భయం అనిపించి ఇది నేను చేయలేను, మమ్మీ ఇంటికి వెళ్దాం అని అలా ఏమన్నా? మనకెందుకు భయం? మనకెందుకు భయం? వాళ్ళు ఏం చేశారని ఆ, ఏం చేయరు, జస్ట్ అట్లా చూసి ఇట్లా చూస్తారు అంతే. అంతే. ఒక్కసారి కూడా భయం అనిపించలేదు? అంటే ఫస్ట్ టైం ఏదైనా చేసినప్పుడు భయం అనిపించి మనం డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోవడం, అలా ఉంటూ ఉంటాం. నీకు ఎప్పుడు అనిపించలేదు? సింగిల్ టేక్ కార్తీక్ ఏం కాదు, డైలాగ్ పోయినా ఏం కాదు, ఏం కాదు, మనం నేర్చుకుంటాం. సో భయపడాల్సిన అవసరం లేదు అంటే. అంతే. అంతే, ఈజీగా వెళ్ళాలి, చేసేయాలి. ఆ, నెక్స్ట్ నువ్వు నీ డ్రీమ్ అంటూ ఉంటుంది కదా, నెక్స్ట్ ఈ హీరోతో చేయాలని, ఈ హీరోయిన్ పక్కన యాక్ట్ చేయాలని, అలా నీకేమైనా ఉందా? ఫస్ట్ సూర్య, దాని తర్వాత సమంత. వీరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలని ఆ. చెప్పి. అయితే నీకు డ్రీమ్ అంటూ ఏంటి? పెద్దయ్యాక ఏమవుదాం? హీరోయిన్. హీరోయిన్ అవుదాం. అంతే. ఇంకా ఇంకా హీరోయిన్ కాకపోయి ఉంటే, ఈ ఫీల్డ్ లోకి రాకపోయి ఉంటే ఏమనుకునేదాన్ని? అలా ఏం లే, హీరోయిన్ ఫిక్స్ అయిపోయావు దాని అంటే. ఆ, ఇప్పుడు నువ్వు ఒక్కదానివేనా? అన్న చెల్లి అన్న. అందులో అన్న ఉన్నారు. అన్న ఏం చేస్తుంటారు? 8th క్లాస్. 8th క్లాస్. ఇప్పుడు షూట్స్ కి ఎక్కువగా డాడీ వస్తారా, మమ్మీ వస్తారా? మమ్మీ, డాడీ మమ్మీ. ఆఫీస్. అవునా? ఎక్కువ మమ్మీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతే. నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? నీకు ఈ కళ ఇష్టమా, ఈ కళ ఇష్టమా? అమ్మో. నాకు రెండు ఇష్టం. నాకు కూడా ఇద్దరు ఇష్టం. అంటే ఆ, నీ ఒపీనియన్ చెప్పు, మమ్మీ ఏం లేదు వినదులే. అలా ఏం లే, ఇద్దరు. ఇద్దరు ఇష్టమా? ఓకే. మమ్మీకి అన్నంత ఇష్టమా లేకపోతే నువ్వంటే ఇష్టమా? కంపల్సరీ అన్నాను, ఎందుకట్లా? ఫస్ట్ కదా, ఫస్ట్ కదా. అంతే, ఎవరికైనా అంతే. అవునా? నీ మీద ఇష్టం లేదా ఎవరి? డాడీకి నేను ఇష్టం. డాడీకి నువ్వంటే ఇష్టం, అన్నంటే మమ్మీకి ఇష్టం. అంతే. అవునా? ఇప్పుడు మమ్మీ ఎక్కువగా అన్న చూసుకోవడం అలా చేసింది అనుకో, నీకు కోపం వస్తుందా? మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదు, మా అన్నని డాడీ ఎక్కువ నన్ను చేస్తే చూసుకుంటాడు. ఫీల్ అవ్వు. ఏమి మనకెందుకు, అన్నం పెడుతుందా చాలు. మమ్మీ ఏంటి మమ్మీ ఇట్లా వింటుంది మమ్మీ? తెలుసు మమ్మీ కూడా. తెలుసా? అయితే మమ్మీ వచ్చేసి అన్న పార్టీ, డాడీ వచ్చేసి నీ పార్టీగా. అంతే. అంతేనా? డాడీ సపోర్ట్ ఉంటే ఇంకా మమ్మీ అన్న అంతంట అయితే. అంతే. ఇప్పుడు మమ్మీ నీకు ఏమైనా వర్క్ చెప్తూ ఉంటుంది, సో ఎప్పుడైనా నువ్వు చేయకపోవడం కానీ ఆ విధంగా చేసావా? చాలాసార్లు చేసా. చాలా సార్లు చేసావా? అప్పుడు ఏమంటుంది మమ్మీ? ఎందుకు చేయలే అని తిడుతుంది. అంతే, కొట్టడం అలాంటివి ఏం చేయడం? ఎప్పుడో ఒకసారి. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే దులిపేసుకుంటావా కొడితే? అంతే. అంతే అంటావా? అంటే బేసిక్ గా చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే, నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా, ఒక లాయర్ అవుతా, పోలీస్ అవుతా అని అనుకుంటూ ఉంటారు. నువ్వు హీరోయిన్ అయిపోతా అన్నావు. సో అలా నీకు ఎందుకు అనిపించింది అట్లా? ఇట్లా సినిమా ఫీల్ అంటేనే ఇష్టం. హ్మ్. ఇప్పుడు ఆ డాక్టర్ అంటే ఇంత పెద్ద టాబ్లెట్స్ చదువుకోవాలి, ఆ, ఇంజనీర్ అంటే ఇంకేదేదో చదవాలి. ఇది ఈజీ అంటావా? ఇది జస్ట్ అట్లనే నాకు ఇష్టం కూడా, ఇష్టం కూడా. రెండు ఇంజనే ఉన్నాయి. అవునా? ఒకవేళ ఈ ఫీల్డ్ కి రాకపోయి ఉంటే నువ్వేమై అంటే ఏమైపోవచ్చు? నో ప్లాన్.
అంటే జస్ట్ ఎవరైనా చూసినప్పుడు మనం ఒక పోలీస్‌ని చూసినప్పుడు గానీ, డాక్టర్‌ని చూసినప్పుడు పెద్దయ్యాక ఇట్లా ఏం అనిపియలేదా? ఏమో అవునా? డైరెక్ట్ ఇంకా హీరోయిన్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా ఇంకా ఇవన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడేంటంటే మమ్మీ కొన్నిసార్లు మనల్ని తిడుతూ ఉంటది కదా! అప్పుడు తిట్టినప్పుడు నీ ఎక్స్‌ప్రెషన్స్ అలా మూవీలో మనం ఇస్తూ ఉంటాం కదా! ఆ టైప్‌లో ఇస్తావా? లేకపోతే నార్మల్‌గా ఇస్తూ ఉంటావా? వా ఇగో ఇట్లా నుంచి ఈనేసి ఇట్లా నుంచి వదిలేసాడు మనం అంతే. పట్టించుకోదు. అది మమ్మీని అడగాల్సిందేమో క్వెషన్. ఎందుకంటే మమ్మీ చూస్తూ ఉంటది కదా! అందుకు. నీకిష్టమైన గేమ్స్ ఏంటి? స్పోర్ట్సా, స్పోర్ట్స్. రన్నింగ్ రేస్, హ్మ్. షటిల్, ఓకే. స్కిప్పింగ్, ఫుట్బాల్, క్రికెట్ హ్మ్. అంతే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? స్కూల్లోనా స్కూల్లో లేకపోతే ఇంటి దగ్గర అలా ఉంటూ ఉంటారు కదా! నాకు ఎవరు లేదు. ఎందుకు? అంతే ఎవరు నమ్మ. ఫ్రెండ్స్‌ని నమ్మవా? ఎందుకు అంత చిన్న ఏజ్‌లో ఏ ఫ్రెండ్స్‌ని నమ్మబుద్ధి కాలే నీకు? ఏమైనా అయిందా? మస్తు మోసం చేశారు. మోసం ఏం జరిగింది ఫ్రెండ్స్? నీకేం చేశారు నా మోసం? మ్యాథ్స్ క్లాస్‌లోకి తీసుకుపోయింది. మ్యామ్ ఇంత పెద్ద క్వెషన్ ఆన్సర్స్ రాపిచ్చింది. ఆ! ఇంకా తెచ్చియలే. మళ్ళా నెక్స్ట్ డేకి తెచ్చిచ్చింది. నా చెయ్యి నొప్పి అయితుంది. అంటే నీ హోంవర్క్ నీ ఫ్రెండ్‌కి ఇచ్చావా? క్లాస్ వర్క్ అదే క్లాస్ వర్క్ ఇచ్చావా? సో, అది తను చేయలేదు. సో, నీకు మోసం చేసింది చేస్తా అని చెప్పి. ఇస్తా నేను రేపు వస్తా అన్నది రాలే. పెద్ద మోసం జరిగింది. అందుకే ఫ్రెండ్స్‌ని నమ్మబుద్ధి కావట్లేదు నీకు. నెక్స్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మరి? అసలు ఒక్కళ్ళు కూడా లేరా? లాస్ట్ ఇయర్ ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు మా క్లాస్‌లో లేరు. హ్మ్. రితిక. రితిక. అంటే మామూలుగా మనకి ఫ్రెండ్‌షిప్ డే వచ్చినప్పుడు హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని ఎవరికి చెప్తావు మరి? అందరికి ఫ్రెండ్స్ మరి లేరంటున్నావుగా ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటిది నీ ఉద్దేశంలో? బెస్ట్ అంటే ఎలా ఉండాలంటావు ఫ్రెండ్స్? సేమ్ నా లెక్క ఉండాలి. నీ లెక్కంటే? అంటే టేస్టెస్ సేమ్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు నేను ఒకటి అంటే సేమ్ ఇట్లా జింక్స్ అయిపోతుంది మాకు ఆ! అలా. అంటే ఇప్పుడు ఖుషితో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే తిను ఎలా ఆలోచిస్తుందో వాళ్ళు కూడా అంతే ఉండాలంటావు. అంతేనా? సో, అలా అయితేనే ఫ్రెండ్‌షిప్ చేయాలి ఖుషితో. అవును. లేకపోతే అక్కడే. మోసం చేస్తే అస్సలు నచ్చదు ఖుషికి ఫ్రెండ్‌షిప్. అసలుకే నచ్చదు. అస్సలకే నచ్చదు. ఏ విధంగా హేట్ చేస్తావు వాళ్ళని? మాట్లాడవా వాళ్ళతో? ఉంటే ఉన్నట్టే అంతే. అవునా? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంతే. సోనీ అక్క బెస్ట్ ఫ్రెండా? చాలా బెస్ట్ ఫ్రెండ్. అవునా? నీ ఏజేనా సోని అక్కది? పెద్ద ఏజ్ అక్కన్నావు కదా! మస్తు పెద్దది నాకన్నా. మస్తు పెద్దదా? ఎలా హెల్ప్ చేస్తది అక్క నీకు? ఇట్లా బెస్ట్ ఫ్రెండ్ అవ్వడానికి మరి నువ్వు ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచిస్తారా? ఫుల్ ఆ! సేమ్ అంతే. నీలానే. రోజు సాటర్డే వస్తే అక్కడే పడుకుంటా. హ్మ్. మా ఇంటికి ఇక రాను. రావా? ఓకే. ఏదో మమ్మీ పిలిస్తే అన్నం తిననీకి, స్నానం చేయనీకి అంతే. అంతే. రోజు ఇంకా ఫ్రెండ్ దగ్గర ఉండిపోతావు. ఆ! అయితే ఇప్పుడు ఏంటిదంటే మమ్మీ గొప్పనా? డ్యాడీ గొప్పనా? ఇద్దరు అంతే. ఇద్దరు అంతేనా? అంటే మరి డ్యాడీ ఫేవరెట్ అన్నావు కదా! అయితే గొప్ప కాదట. ఇద్దరు ఒకటే అంట. ఆ, ఇద్దరు ఈక్వల్‌గా చూస్తూ ఉంటావా? డాడీ ఏమో జాబ్‌లో గొప్ప, మమ్మీ ఏమో మమ్మల్ని చూసుకోవడం గొప్ప. హ్మ్. డ్యాడీ జాబ్ చేయడం గొప్ప. మమ్మీ మనల్ని చూసుకోవడం గొప్ప అంటావు. ఓకే. ఇప్పుడు ఖుషి నువ్వు 'ఎఫ్3' మూవీ చేసావు గదా! అసలు ఆ మూవీ చేస్తున్నప్పుడల్లా నీకు ఎలాంటి ఫీల్ అనిపిచ్చేది? ఎలా ఎక్స్‌పీరియన్స్ చెప్పు ఆ ఫుల్ మూవీకి సంబంధించి? ఎంజాయ్ అక్కడ. ఎంజాయ్ ఎక్కడనా? నా నా ఏజే ఇంకొక బాబు ఉంటాడు. ఏంలా ఆడుకునేడే. హ్మ్. ఇంకా ప్రదీప్ అంకుల్ ఉంటారు. ముగ్గురం కలిసి రాక్ పేపర్ సీజర్స్ కొత్త కొత్త గేమ్స్ ఆడుకుంటాం. ఆ! బ్రేక్ దొరికితే ఒకసారి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా! తన బర్త్‌డే ఉంటే బయటికెళ్ళి చాక్లెట్స్, కేక్ అయన్నీ మళ్ళీ షూట్ సెటప్ తెచ్చి అందరికి చాక్లెట్స్ పంచి కేక్ కటింగ్ చేసినాం. హ్మ్. సో, ఇంకా ఫీల్ ఎలా అనిపిచ్చేది? టోటల్ ఇది కామెడీ మూవీ కదా! ఆ! ఫస్ట్ కామెడీ మూవీ అని అనంగానే నీకు ఎలా అనిపిచ్చింది ఫీల్? ఫుల్ కామెడీ ఉంటది. మంచిగా నవ్వుకోవాలి అనుకున్నా. హ్మ్. అంటే నీకు మామూలుగా సీరియస్‌గా ఉన్న మూవీస్ ఇష్టమా? అంటే సీరియస్ రోల్ అనేది ఆ! లేకపోతే కామెడీ ఇష్టమా? అట్లా ఎంజాయ్ చేసేలాగా అలాంటి రోల్స్ అంటే ఇష్టమా? ఎంజాయ్ చేశారు. అవునా? మంచిగుండాలి. మంచిగుండాలి. ఇంకా సీరియస్‌గా ఏడుస్తూ అలా ఇష్టం ఉండదా? ఇష్టమే. హ్మ్. నీ ఫేవరెట్ నా ఫేవరెట్ అయితే కామెడీ. కామెడీ అనేది హారర్ అయితే ఇంకా బెస్ట్. నువ్వు చిన్న పిల్లవు కదా! నీకు హారర్ మూవీస్ అవన్నీ భయం అనిపియవా?
నాకు ఇష్టం. హారర్ మూవీస్ ఇష్టమా? మీకు ఇష్టమైన ఏదైనా హారర్ మూవీ అంటూ ఉందా? ఐడియా ఉందా నేమ్? కానీ అది ఎక్స్‌ప్లనేషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ ఓవర్ అంటే కొంతమంది ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా యూట్యూబ్‌లో అట్లా చూసిన. అలాంటి స్టోరీస్ ఇష్టమా? భయం అనిపియలేదా ఎప్పుడు? మరి చిన్న పిల్లలు భయపడతారు హారర్ స్టోరీస్ అంటే చూడరు. అలా ఏం లే. ధైర్యం ఎక్కువ ఖుషికైతే. మాకు నైట్ అయితే భయమేస్తదండి. భయమైతది. నైట్ అయితే భయమైద్ది. కాకపోతే మార్నింగ్ చూస్తే ఏమనిపియదు. ఏమో. ఏమనిపియదా? ఇప్పుడు 'F3' మూవీలో డైరెక్టర్ గారు వచ్చేసి అనిల్ గారు. హ్మ్. సో, అక్కడ హీరో వెంకటేష్ గారు ఉంటారు. వీళ్ళందరూ వరుణ్ గారు ఉంటారు గదా! వాళ్ళతో నువ్వు టైమ్ స్పెండ్ చేసావా? ఆ! చాలా సార్లు. ఒక షాట్ లాస్ట్‌కి ఇట్లా 'బాహుబలి' బొమ్ముంటది. అక్కడ కార్తికేయ అంటే నాకు ఇంకొక ఆర్టిస్ట్ తన పేరు కార్తికేయ. కార్తికేయని డామినేటింగ్ చేస్తున్నావు కదా! అనేసి అనిల్ రావిపూడి అంకుల్ అన్నారు. అంకుల్ అన్నారా? ఓకే. 'F3' మూవీలో నీ ఫేవరెట్ యాక్టర్ అంతమంది ఉన్నారు గదా! హీరోయిన్స్ ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోస్. హీరోస్‌లోనా? హీరోస్‌లోనా? హీరోస్‌లో చెప్పు. ఆహ్, చాలా టఫ్ ఉంది. నేను చూడట్లేదు. వరుణ్ తేజ్. వరుణ్. అహా! వెంకటేష్. ఒక్కటే వెంకటేష్ గారా? వరుణ్ గారా? వెంకటేష్. వెంకటేష్ గారా? ఓకే. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు అందులో. ఎవరు ఇష్టం? మెహరీన్ అక్క మెహరీన్ అక్క. ఓకే. తమన్నా గారు? ఇష్టం. ఇష్టం, కొంచెం ఇష్టం. అంటే మెహరీన్ అక్క చాలా క్లోజ్ ఉంటది. హ్మ్. తమన్నా అక్క దగ్గరికి పోవాలంటేనే ఇంత బాడీ గార్డ్స్ ఉంటారు. పలకరీయడానికి ఉండదా? ఈసారి కలిసినప్పుడు చెప్పు. కలుద్దామంటే బాడీ గార్డ్స్ ఉన్నారు. నాకు వీలవ్వట్లేదు. చాలా మంది ఉంటారు బాడీ గార్డ్స్. అవునా? ఇట్లా చుట్టూ ముడతారు. ఓకే. మాట్లాడడానికి వీలుండదేమో. పోతే మనం ఇట్లా ఎత్తుకొని పడేస్తారు అవసరమా? అవసరం లేదులే. దూరం నుంచి చూస్తేనే బెటర్ అంటారు. నీకు బెస్ట్ కమెడియన్ అంటే ఎవరిష్టం? అంతేగా అంతేగా అంటారు కదా అంకుల్. ఆ అంకుల్ అంకుల్. ఇష్టమా? శ్రీనివాస్ అంకుల్, సప్తగిరి అన్న. హ్మ్. అంతే. అంటే వాళ్ళందరూ నీకు ఎలా సపోర్ట్ చేస్తారు? సప్తగిరి గారు, శ్రీనివాస్ గారు. మీరు ఉప్మా తింటారా? తింటాను. నేను తినను. అందుకే ఒకసారి హౌస్ అరెస్ట్ మూవీ ఆ! ఇప్పుడు సప్తగిరి అన్న, శ్రీనివాస్ అంకుల్ ఆ! ఇద్దరు ఆ మూవీలో ఉండరు. హ్మ్. అప్పుడు అక్కడ ఉంటారు. వాళ్ళు ఇట్లా స్నాక్స్ ఇస్తారు కదా! హ్మ్. ఆ రోజు ఉప్మా. హ్మ్. నాకేమో నచ్చదని నేను మమ్మీ దగ్గర తిను తిను అని మా మమ్మీ. హ్మ్. మా మమ్మీ వెళ్ళి శ్రీనివాస్ అంకుల్‌కి చెప్పింది. ఏంది తినట్లేదండి ఇలా ఖుషి అంటే హ్మ్. నేను తినిపిస్తాను మీరు వెళ్ళండి అన్నారు. ఆ! ఇంకేదో ఒకటి చెప్పి తినిపించేసినాడు మొత్తం. మొత్తానికి ఉప్మా అనేది తినేసావు. ఆ! తింటున్నారు కదా అండి అని మా మమ్మీ దగ్గరికి వచ్చి అన్నారు. అవునా? అంటే నీకిప్పుడు ఉప్మా ఫేవరెట్ కాదా? గోధుమ రవ్వ ఇష్టం. నార్మల్ ఉప్మా అంటే ఇష్టం ఉండదు. అంతే. అంతే. ఇష్టం. నీకిష్టమైన ఏమంటారు టిఫిన్స్ గాని, ఇష్టమైన ఫుడ్ అంటూ ఏంటిది అసలు నీకు? టిఫిన్స్ అయితే దోస. దోశ. ఫుడ్డు? ఫుడ్‌లో పాయసం ఫుడ్డు అది నాన్ వెజ్. ఆహా! నాన్ వెజ్ తింటావా? ఏం తింటావు? ఫిష్. ఫిషా? చికెన్, మటన్ మటన్ ఇష్టం వద్దులే. ఉండదా? ఓన్లీ ఫిష్ ఒకటే ఇష్టమా? ఫిష్, చికెన్ తింటా. బట్ మరీ ఇష్టమని కాదు. కొంచెం ఇష్టం. అంతే. ఫిష్ అనేది బాగా ఇష్టం. హ్మ్. సో, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా వస్తూ ఉన్నాయంటావు. ఆ! ఓకే. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరితో యాక్ట్ చేస్తున్నావయితే? అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి. ఆహ్, రాహుల్ టైసన్ హ్మ్. అది 'గోదా' మూవీ. హ్మ్. ఇంకా కానీ హీరో తెలవదు. బట్ ఒక మూవీ ఉంది. విలేజ్ అన్నమాట. ఆ! అక్కడ ఒకసారి మా డాడీని ఇట్లా చెట్టుకి కట్ చేసి ఇట్లా ఉంటది కదా పెద్ద తాడు. ఆ తాడుతో ఇట్లా కొడతారు. నేను ఏడవాలి. హ్మ్. ఎందుకు అదంతా నేను జస్ట్ వాటర్ తాగినందుకు. హ్మ్. అంత పెద్ద కథ. అంత పెద్ద కథ. సో, నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు చేయాల్సినయి. అయినాయి. అయిపోయినాయి. బట్ ఇంకా రిలీజ్ కాలే. రిలీజ్ అయినాయి. యాడ్స్ ఏమైనా చేస్తున్నావా ఇప్పుడు వచ్చే? అయిపోయినాయి యాడ్స్. కానీ ఇంకా అవి కూడా రిలీజ్ కాలే. ఖుషి నువ్వు ఇన్ని మూవీస్ చేసావు కదా! నీకు అందులో బెస్ట్ రోల్ అంటూ ఏంటిది? నేను చేసింది నువ్వు చేసింది? ఒక 3 మూవీస్. హ్మ్. ఒకటి 'సింబా', హ్మ్. ఫస్ట్ మూవీ 'హరి రంగ హరి', హ్మ్. ఇంకొకటి లావణ్య త్రిపాఠితో చేసింది. హ్మ్. 'హరి రంగ హరి' గురించి చెప్తా. ఓకే. అది చాలా చిన్నప్పుడు ఫస్ట్ మూవీ అదే నాకు.
హ్మ్. ఈ షూస్ అయిపోయినాక ఈ కళ్ళు అనేవి ఇట్లా పైకి పోతాయి. హ్మ్. అంటే అంటే ఇక్కడ బ్లైండ్ క్యారెక్టర్ బ్లాక్ లాగా. కలర్ ఉంటుంది కదా, ఆ! ఆ! అది ఇట్లా పైకి వెళ్ళాలి. ఆ! ఇట్లా గుడ్డిలకి ఇట్లా చేయాలి ఆ! అంతే. అంటే అది అది ఎలా చేస్తావు? అంటే అమ్మా! నీకేమనిపియలేదా అలా చేస్తుంటే? అంటే ఒక రోల్ అనేది చాలా సేపు చేయాల్సొస్తది గదా! సో, దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? నొప్పి అవుతుంది అంతే. నొప్పయింది. ఆ 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. అట్లే ఎమ్మటే ఎలా క్యారెక్టర్‌లోకెళ్ళిపోయావు నువ్వు? ఆ రోల్ ఈజీ. చెప్పంగానే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారా? ఇలా చెప్పు, ఇలా చేయాలి ఖుషి, ఇట్లా రోల్ ఫస్ట్ అని. డైరెక్టర్ ఉంటది ఇట్లా ఈ ఐస్ అనేది పైకి వెళ్ళిపోవాలని చెప్పారు. హ్మ్. ఇలా నా అంటే అన్నారు. ఆ! ఇంకా షార్ట్కి వెళ్ళిపోయాను. షార్ట్‌కెళ్ళిపోయావు. మంచి కాంప్లిమెంట్ వచ్చిండొచ్చు గదా! దానికి. మంచిగా చేస్తారని చెప్పారు. మంచిగా చేశారన్నారా? అయితే ఖుషి, నేనిప్పుడు యాక్షన్ అని చెప్తా. ఆ. సో, నువ్విప్పుడు చేసావు అన్నావు కదా క్యారెక్టర్. అయితే కెమెరా చూస్తూ చెప్పేసేయ్. ఓకేనా? రెడీ 1, 2, 3 యాక్షన్. తాత ఎక్కడున్నావు తాత? తాత తాత ఎక్కడున్నావు? తాత 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 ఎక్కడున్నావు తాత? అయ్యో ఖుషి, సూపర్ అసలు. సూపర్. బా చేసావు. ఇక్కడ you. అర్థమవుతుంది మాకు ఎంత ఎఫెక్ట్ అది. ఖుషి, నువ్వొకటి అబ్జర్వ్ చేసావా? మనిద్దరం సేమ్ డ్రెస్సెస్. ఈ వావ్. మరి నీ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా నన్ను? నన్ను మోసం చేయవు కదా. అస్సలు ఇగ. ఓకే. ఓకేనా? అయితే ఖుషి, ఇప్పుడు నీకు నచ్చిన డైలాగ్ అంటూ చెప్పవా ఒకటి? ఏ మూవీలో అయినా ఏదైనా పర్లే. ఏ మూవీలో అయినా పర్లే. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? కొంచెం ఓల్డ్ ఫ్యాషనే. హ్మ్. ఈ ఆర్మీ వాళ్ళు ఎక్కడో బార్డర్లో ఉండి వాళ్ళ వైఫ్ ఫోటోనో లవర్ ఫోటోనో పర్సులో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నేను నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తెచ్చాను, అది నీకు ఇస్తాను, పర్సులో పెట్టుకొని సేఫ్గా చూసుకుంటావా? ఏయ్! ఎంత క్యూట్‌గా చెప్తున్నావు అసలు. అయితే లాస్ట్‌లో చిల్డ్రన్స్ అందరికి ఒకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి మనం ఎండ్ చేసేద్దాం. ఓకే. హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ. ఏమైనా ఒక విష్ లాంటిది చెప్పు. మంచిగా ఉండండి, లేదంటే మమ్మీ చేతిలో దెబ్బలు తింటారు. నేనైతే తినలేదు, మీరు తినకండి. చదవండి మంచిగా. చదవండి మంచిగా. అందరూ మంచి స్టేజ్‌లో ఆ, ఉండాలి అని మా ఖుషి అనుకుంటుంది. సో, ఖుషి, నీ విలువైన టైంని మాకిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా వచ్చే ప్రాజెక్ట్స్ అనేది మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు అనుకున్న గోల్ హీరోయిన్ అన్నావు కదా! అది అయిపోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ అక్క. మచ్. వెల్కమ్.